ఓకే. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ప్రభు మనకిచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి వేవేల స్తుతులు చెల్లిస్తుంటాను. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి 80 సంవత్సరాలు అయింది. మన పూర్వీకులు ఎంతో శ్రమించి కష్టపడి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని రాగలిగారు. మరి వాటి ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటలు కొన్ని విషయాలు చర్చించాలని ప్రభువారు నా మదిలో కొన్ని తలంపులు తీసుకుని వచ్చాడు. మరి మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తి అబ్రహాం గారు. ఆయన గురించి కొన్ని విషయాలు, ఆయన కుటుంబం గురించి, ఆయన జీవితం యొక్క ఆ కార్యక్రమాలు, ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యక్రమాల గురించి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. మొదటిగా ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి నన్ను ప్రేమించినారు, రక్షించినారు దేవ. మరి మీ శిఖోచాటం నన్ను మలుగుపరుచుకొని మీ మాటలు మా అందరికి అర్థమవలాగున కృప చూపించి మాకు మంచి మాటలు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రాహాము ఒక అన్యుడు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి అన్యుడే. కానీ దేవుడు ఆయనను పిలుచుకున్నాడు, ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. వారి కుటుంబం ఏంటంటే, ఆయన వాళ్ళ ఫాదర్ పేరు తెరహు. ఆయనకు 3 కుమారులు ఉన్నారు. ఒక ఆయన పేరేమో అబ్రాం పెద్ద ఆయన, నాహోరు రెండోవాడు, హారాను మూడో వ్యక్తి. అంటే 3 అన్నదమ్ముల్లో హారాను చనిపోతే ఇద్దరే ఉంటారు. ఇద్దరికి తెరహు పెళ్లిళ్ళు చేస్తాడు. పెళ్లి చేస్తే ఒక ఆమె పేరేమో శారాయి, ఒక ఆమె పేరేమో నాహోరు భార్య పేరేమో మిల్కా. ఇది వాళ్ళ కుటుంబం. వీళ్ళు ఇలా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును మాత్రమే ఆయన పిలుచుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తండ్రికి విధేయత కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు ఆయన చూశాడు. ఈ దినాల్లో మనం చూస్తాం కదా, తల్లిదండ్రుల తల్లిదండ్రులన్నా చాలా వాళ్ళ మాటలు పెడచెవిన పెట్టి సొంత డెసిషన్స్ తీసుకునేటటువంటి బిడ్డలు ఉన్నారు. కానీ అబ్రాహాము వాళ్ళ నాన్నగారు ఏది చెప్తే దానినే వినేటటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకోవడానికి ఒక కారణం. ఆయన దేవుని యొక్క చిత్తానుసారంగా లోపడతాడనేటువంటి విషయాన్ని ప్రభువుకు తెలుసు. అందుకోసమే ఆయన యొక్క హృదయాన్ని గమనించినటువంటి దేవాది దేవుడైనటువంటి యెహోవా ఆయనను పిలుచుకున్నాడు. పిలుచుకొని ఆయన ఏం చేశాడు? రక్షించడానికి ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి ఆయనని ఏ విధంగా అంటున్నాడు? నీతిగా చేశాడంట. యెహోవాను అబ్రాహాం నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఆయన రక్షించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన రక్షించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ మాట మనకు ఇక్కడ తెలియపరచబడతా ఉంది. దేవుని యందు విశ్వాసము ఉంచినటువంటి వ్యక్తి. ఈ దినాల్లో మనం కుటుంబంగా దేవుని వాక్యానికి లోబడి ఆయన చిత్తానుసారంగా జీవించే వారందరూ కూడా రక్షించబడతారు. ఆయన మాటకు విలువనిచ్చేటటువంటి వ్యక్తులందరూ కూడా దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క తలంపులను వాళ్ళ హృదయాల్లో ఉంచుకొని ఆయనకు బలహీనులైనా, తప్పిపోయిన వారైనా, పడిపోయిన వారైనా కానీ
ఆయనకు విధేయత చూపిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే వారిని దేవాది దేవుడు రక్షించుకున్నాడు ఆ దినాల్లో. మరి ఈ దినాల్లో యేసుక్రీస్తుగా ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుని మానవులందరి రక్షణార్థము యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కుటుంబము దేవుని నమ్మినటువంటి కుటుంబంగా ఏర్పాటు చేయబడింది అబ్రహాం కుటుంబం. కానీ అబ్రాహాము చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, ఆయన దేవుడు ఉంచిన తర్వాత ఆయనకు రక్షణ అనుగ్రహించాడు. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఎవరో తెలియక ముందే దేవుడు ఆయన ఏం చేస్తాడంటే పిలుస్తాడు. ఆ విషయం మనకు ఎక్కడ కనపడుతుంది అంటే, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా దేవుడు అబ్రాహాముతో ఒక మాట యెహోవా, అంటాడు. నీవు ఆ, లేచి నీ దేశం నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప చాలు జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలు నీవు ఆశీర్వాదముగా చాలు నుండుము. చాలు ఇక్కడ యెహోవా దేవుడు, నీవు లేచి నీ ఇంటిని, నీ బంధువులను, నీ దేశాన్ని నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళాలి. చూడండి, ఆయన సపరేట్ చేసుకుంటున్నాడు. దేవుని కోసము ఆయన పిలిస్తే విధేయత చూపిస్తాడా లేదా అనే విషయము ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని మాటను ఆయన నమ్మేసి, అసలు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, కానీ ఆయన నమ్మడమే ఒక విచిత్రమైనటువంటి విశ్వాసం. ఆయన నీతిమంతుడుగా చేయడానికి చూడండి, ఆయన ఎరగకుండానే, దేవుడు అనేటటువంటి విషయము తెలియకుండానే ఎవరైతే పిలిచారో ఆయన మాటను విన్నాడు. మనం కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి మనకు ఏదైనా చెప్తే మనం అంత ఈజీగా వింటామా? వినం కదా. కానీ ఈయన ఆ విషయాన్ని గమనించి అబ్రాహాము యెహోవా మాటను వింటా ఉన్నాడు. యెహోవా ఏమంటున్నాడు? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించేటటువంటి ప్రదేశానికి, దేశానికి వెళితే అక్కడ ఆయన గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ రోజు అదే జనమే ప్రపంచాన్ని ఏలుతుంది. మనం అందరం కూడా దేవుని ప్రజలమే. కొంతమంది దేవుని ఎరగని వారు ఉన్నారు, కొంతమంది దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుని కోసము సపరేట్ గా ఆయన పిలుచుకున్నాడు. ఈ రోజు నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడంటే నీ మీద ఒక పని ఉంది. నీ కోసం ఆయన ఒక పనిని ఉద్దేశించాడు. కాబట్టి ఆయన నిన్ను లోకంలో నుండి సపరేట్ చేశాడు. అబ్రాహాము లోకంలో నుంచి ఏమయ్యాడు? సపరేట్ అయిపోయాడు. దేవుని కోసం ఆయన వదులుకోవాల్సి వచ్చినటువంటి ప్రదేశం ఏంటి? బంధువులను, ప్రదేశాన్ని, ఉన్న ఊరును, దేశాన్ని కూడా వదిలిపెట్టాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఏదైనా చెప్పాలని ఇష్టపడుతున్నప్పుడు ఆయన కొన్ని వాటిని మనకు ముందు పెడతాడు. ఇదిగో, నువ్వు దీన్ని వదిలేయాలి, ఇక్కడ నువ్వు పని చేయాలి, ఈ విధంగా నువ్వు వెళ్ళాలని మనకు ఈ దినాల్లో వాక్యంగా ఉన్నటువంటి దేవుడు ఆయన మాట్లాడి, ఫలానా ప్రదేశానికి నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించండి అంటే, మనం దానిని గమనించాలంటే మనకేం కావాలా? విశ్వాసం కావాలా, ఆయన మీద నమ్మకం కావాలి. దానికంటే ముఖ్యము ఆయనకు లోబడేటటువంటి తత్వము మనకు ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ మాటను విధేయత చూపిస్తామో దేవుని మాటకు, మన జీవితం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈ క్రమంలో ఈయన ఉన్న ఊరును, దేశాన్ని, ప్రజలను, బంధువులను, తల్లిదండ్రులను అందరినీ వదిలిపెట్టి దేవుడు చూపించేటటువంటి ప్రదేశానికి, కానాను ప్రాంతానికి నువ్వు వెళ్ళాలని ఆయన పిలుస్తా ఉంటే, ఆయన వస్తా ఉన్నప్పుడు మరి ఆయనకు బాధ అనిపించదా? ఇబ్బంది. తండ్రిని వదిలిపెట్టాలంటే ఇబ్బంది, బంధువులను వదిలిపెట్టాలంటే ఇబ్బంది, మరి ఉన్న ఊరును, ఉన్న దేశాన్నే వదిలిపెట్టి పొమ్మని అడుగుతా ఉన్నాడే, మరి ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది మనుషులకు. కానీ ఆ బాధనంతటిని లెక్క చేయకుండా అబ్రహాము
యెహోవా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే విశ్వసించి ఆయన చెప్పినట్టుగానే వెళ్తూ ఉన్నాడు. మరి మార్గ మధ్యంలో చాలా సమస్యలొచ్చాయి. ఆ సమస్యలన్నిటిలో గూడా దేవుడే వారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని కుటుంబముగా మనం ఉన్నామంటే, మనం రక్షించబడినటువంటి వ్యక్తులుగా ఉన్నాము అంటే, అది దేవుని యొక్క కృప. ఆ రక్షణ అబ్రాహాంకి ఏ విధంగా అయితే ఆ దినాల్లో దేవుడిచ్చాడో, ఈ దినాల్లో మనకు రక్షణనిచ్చాడు. లోకం నుంచి, పాపం నుంచి మనల్ని సెపరేట్ చేశాడు. అబ్రాహామును ఏం చేశాడు? ఆయన సెపరేట్ చేసుకున్నాడు. ఆయన పని నిమిత్తమై ఆయనను ఏర్పాటు చేసుకుంటున్నాడు. మళ్ళీ తమ్ముడున్నాడు, నాహోరున్నాడు. ఆయన పిలిచలేదే. చూడండి, దేవునికి మనస్సు, మన అంతరంగము ఆయనకు తెలిసిపోతుంది. ఎవరు ఎలాంటి వ్యక్తులు అంటే జెన్యూన్‌గా ఆలోచించేటటువంటి వ్యక్తులు, దేవుని యొక్క మాటకు విధేయత చూపించేవాళ్ళు, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించేవాళ్ళు, ఇతరులను గౌరవించేవాళ్ళు ఆయన బాగుగా ఎరుగును. కాబట్టి ఈయన మెత్తని హృదయం, ఈజీగా లోబడేటటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి అబ్రాహాం. కాబట్టే ఆయన మాటను ఆయన చెప్పగానే ఏం చేశాడు? దేశ దేశాన్ని, బంధువులను అందరిని వదిలిపెట్టి సెపరేట్‌గా దేవుడు చూపించే మార్గంలో వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాడు. మనం కూడా ఈ దినాల్లో దేవుడు పలానా పని చెయ్యి, పలానా చోట ఉద్యోగం చెయ్యి, పలానా చోట సువార్త ప్రకటించండి, పలానా చోట మందిరాన్ని కట్టండి, పలానా వ్యక్తులకు సహాయం చేయండి ఆర్థికంగా అని మనకు బోధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన చెప్పిన మాటను తుచా తప్పకుండా అబ్రాహాం ఏ విధంగా అయితే చేశాడో, మనం కూడా ఆ విధంగా చేయడానికి సిద్ధపడి, ఆయన మాటను వెంబడించి, దేవునికి మహిమకరంగా మనం మన పనులు, మన పాటలు, మన బ్రతుకు ఉండేటట్టుగా మనల్ని మనం ఏం చేసుకోవాలా? ఆయనకు సమర్పించుకోవాలి. అబ్రాహాము ఆయనకు సమర్పించుకున్నాడు. కాబట్టే ఆయన సెపరేట్‌గా దేవుని మార్గంలో ఆయన చూపెడుతూ ఉంటే ఈయన వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ వెళ్తాడు? ఏంటి అనేది ఏమి క్వెషన్స్ ఏమి లేవు. మనకు చాలా డౌట్స్ కదా! చాలా రకాలైనటువంటి సందేహాలు. ఈ ఉద్యోగం చేయొచ్చా? చేయకూడదా? ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా? చేయకూడదా? ఇక్కడ చదవచ్చా? లేదా? అనేటటువంటి సందేహాలు చాలా ఉండిపోతా ఉన్నాయి. దాని వలన మనం ఏమైపోతా ఉన్నామంటే, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడకుండా, మన స్వచిత్తానికే లోబడుతున్నట్టుగా మనం చాలా సార్లు గమనిస్తా ఉంటాం. అంటే సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏందంటే, మనము దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించలేకపోతున్నామేమో అని మనల్ని మనం ఏం చేయాలంటే ఎగ్జామిన్ చేసుకోవాలి. నన్ను నేను ఎగ్జామిన్ చేసుకోవాలా. ఎందుకు నేను సక్సెస్ కాలేకపోతూ ఉన్నాను? ఎందుకు నేను పలానా పనిలో విజయాన్ని పొందుకోలేకపోతున్నాను? నేను దేవుడి కోసం నిలబడ్డాను. ఆయన నన్ను సెపరేట్‌గా చేసుకున్నాడు. మరి నన్ను అభివృద్ధిలోకి తీసుకొని రాలేకపోతా ఉన్నాడే. నేను అట్టడుగు స్థాయికే వెళ్ళిపోతున్నానే అనేటటువంటి ఆలోచన ఉంటే గాన మనం ఏం చేయాలంటే, మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. అబ్రాహాము సెపరేట్ అయ్యాడు. దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన మాటకు విధేయత చూపించాడు. దేవుని మాటకు విధేయత చూపిస్తే చాలు ఆశీర్వాదం. దేవుడు చెప్పినట్లుగా చేస్తే చాలు ఆశీర్వాదం. ఒకసారి కానాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మదర్ యేసయ్య దగ్గరికొచ్చి, యేసు ప్రభువా, యేసు ఆహ్, ద్రాక్షారసం అయిపోయిందంట, కొంచెం చూడనంటే, ఆయన ఆమెతో ఏమంటాడంటే, అమ్మ నాతో నీకేం పని? అంటే ఆయనకు తెలుసు ఎప్పుడేం చేయాలా? ఎప్పుడేం చేయకూడదు? ఎవరికి ఏం చేయాలని. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి అన్నీ తెలుసు. మరి ఆమెకు, మరియమ్మ గారికి తెలుసు గదా ఆయన చేయగలడని. కానీ ఆయన అప్పుడేం చేయలేదు గానీ, ఆయన ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసి, అక్కడ మంచి ద్రాక్షారసాన్ని అనుగ్రహించాడు. ఆ విందు, ఆ పెళ్లి వివాహం అంతా గూడా ఘనంగా జరిపించబడింది. మన జీవితంలో ఆయనను పిలుసాలా. యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలోనికి పిలిచి, అయ్యా నువ్వు ఏం చేయమంటావో చెప్పు అనంటే, ఆయన వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడతాడు. అబ్రాహాంతో ఆ రోజు మాట్లాడినటువంటి దేవుడు, ఈరోజు వాక్యంగా యేసుక్రీస్తుగా
ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను ఫలానా వ్యక్తిని సపరేట్ చేసుకున్నాను, లోకంలో ఉన్నట్టుగా నువ్వు జీవించొద్దు, నా కోసం సపరేట్ గా జీవించాలా, నా కోసం ప్రత్యేకంగా జీవించాలా, నేను చెప్పినట్టుగా జీవించాలా, నా మాటల ప్రకారం జీవించాలని ఆయన చెప్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? విధేయత చూపించాలా. అబ్రహాం విధేయత చూపించాడు కాబట్టి నేడు ఆయన ప్రపంచాన్ని శాసించేటటువంటి జనాంగ ఆయన బిడ్డలను ఆయన దీవిస్తూ అనేక మందికి దీవెనకరంగా ఆయన చేస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అబ్రాహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబంగా ఉన్నది. నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నీకు ఏది కొదవ లేకుండా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆయన మాట నీకు వినపడుతున్నప్పుడు ఏమిటి? విధేయత చూపిస్తున్నావా? ఆయన స్వరాన్ని మనం వినడానికి ఇష్టపడతా ఉన్నామా? కొన్ని లక్షల మంది వెళ్తున్న గాని ఉన్నటువంటి జనంలో ఆయన స్వరాన్ని మనం గమనించాలి. ఆయన మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. జక్కయ్య దగ్గరికి వచ్చి కొన్ని వేల మంది ఆయనను వెంబడిస్తా ఉంటే, కానీ జక్కయ్య ఓ చెట్టు మీద ఎక్కి ఆయన ఎవరో అని చూడాలని ఇష్టపడతా ఉంటే, చూడండి మనసులో ఆయనకు ఏముంది? ఆతృత. ఆయన ఎవరో చూడాలా, ఎవరో చూడాలా. ఆయన ఏం చేశాడు? యేసయ్యను తన హృదయంలో చేర్చుకున్నాడు ఆల్రెడీగా. పొట్టివాడైన కారణం చేత ఆయన మేడు చెట్టెక్కి ఆయనను తొంగి తొంగి చూడడానికి ప్రయత్నం చేస్తుంటే, హృదయాన్ని ఎరిగినటువంటి దేవాది దేవుడైనటువంటి ఆయన, జక్కయ్య నువ్వు దిగి రా, ఈరోజు నేను నీ ఇంట్లో భోజనం చేయాలి, నీ దగ్గర ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అంటే చూడండి, అంతమంది ఆయనను వెంబడిస్తున్నప్పుడు అందరిని కాదని జక్కయ్యను మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడంటే కారణం ఏంటంటే ఆయన హృదయంలో ఏముంది? విధేయత ఉంది. ఆయన కావాలని కోరుకుంటున్నటువంటి ఆశ ఉంది. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తా ఉన్నాడు. ఖచ్చితంగా నీ మనోవాంఛను ఆయన తీరుస్తాడు, నువ్వు ఆయనలో ఉంటే. ఆయనను నువ్వు చేర్చుకుంటే నీ కోరికలన్నిటిని ఆయన ప్రతి దానిని ఆయన తీరుస్తా ఉన్నాడు. అబ్రాహామును పిలిచాడు. పిలిచినప్పుడు నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. కానీ ఆయనకు 99 సంవత్సరాలు వచ్చినా కానీ సంతానం లేదు. సనడం కానీ, గొనడం కానీ, అనుమానం కానీ ఆయనకు లేదు. కానీ శారాకు కూడా లేదు. కానీ దేవుని యొక్క ఆలోచన చూడండి, పరిశీలించడానికి ఆయన కొన్ని టెస్టులు పెడతాడేమో విశ్వాసులకు. ఇలా కొనసాగుతున్నటువంటి జీవితంలో వాళ్లకు అన్ని ఉన్నాయి. ఆయన గుడారంలో, ఆయన ఇంట్లో 350 బెడ్రూమ్స్ ఉన్నాయంట. ఆయనకు 318 మంది పనివాళ్ళు ఉన్నారంట. అంటే చూడండి ఎంత రిచెస్ట్ పర్సన్. ఆ దినాల్లో ఆయనకు ఒంటెలు ఉన్నాయి, బంగారు ఉంది, పనివాళ్ళు ఉన్నారు. కానీ ఆయన దేవుని కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవదేవుని మాటను ఆయన హృదయంలో ఉంచుకోవడం చేత ఆయన మనోభిష్టం ఏంటి? నాకు సంతానము లేదు అనేటటువంటి బాధ ఉండిండొచ్చు. న్యాచురల్ గా మనుషులకు మనకి ఏదైతే కొదవగా ఉందో ఆ కొదవనే ఎక్కువగా మనం ఆలోచన చేస్తాం. ఇన్ని దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, పనులను ఇచ్చారు, పవర్ ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, అన్ని పేరిచ్చాడు. ఇవన్నిటిని కాదని ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక ఏంటో తెలుసా? నాకు సంతానం లేదు. దేవుడేం చెప్పినాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు. నమ్మి వచ్చినాను, ఆయన చేస్తాడనే నమ్మకంతో ఉన్నాడు. మరి ఇలాంటి జీవితంలో ఉన్నటువంటి ఆయన ఒకరోజు ఆయనను దర్శించాడు. దర్శించి ఏదో కొత్త వాళ్ళుగా వచ్చి ఆ ఊరి మీద వెళ్తా ఉంటే సాయంకాల సమయంలో వాళ్ళని చూసి, అయ్యా ఈరోజు మీరు సాయంకాలం లేట్ అయింది వచ్చినారు కాబట్టి మా ఇంట్లో భోజనము చేసి వెళ్ళండి అని వాళ్ళను రిక్వెస్ట్ చేస్తాడు. తెలియని వాళ్ళే, కొత్త వాళ్ళే, కానీ
వారిని గౌరవించి, వారిని సన్మానించి, వారికి ఆహారం పెట్టాలనేటువంటి ఆలోచన ఆయన మదిలో పుడుతుంది. చూడండి, ఆయన మనసులో ఉన్నదాన్ని, శారా అమ్మ మనసులో ఉన్నదాన్ని దేవుడు ఎరిగిన వాడై, వారి యొక్క ఇష్టాన్ని ఫుల్ఫిల్ చేయడానికే మానవులుగా ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ ఉంటుంది. చదవండి ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయము కొంచెం 5వ వచనం. ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యుద్ధకు వచ్చితిరా నేను. ఆ, నీవు చెప్పినట్లు చేయుమనగా. చూడండి, అబ్రహాం వారితో మాట్లాడుతున్నాడు. గుర్తు తెలియని వాళ్ళు, కానీ సాయంకాలం అయింది, మళ్ళీ ఎంత దూరం పోవాలో తెలియదు. కానీ వారిని గురించి, అయ్యా మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు, కానీ మీరు ఏం చేస్తారంటే నా ఇంటికి రండి, ఈరోజు నేను మంచి భోజనం చేపిస్తాను, మీ ప్రాణములను బలపరుచుకోనండి భోజనం చేసి. చూడండి ఎంత మంచి మాటను. అంటే ఇక్కడ ఆయన ఇతరుల యొక్క అవసరతలు గుర్తిరిగినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు అబ్రాం. అంటే ఇతరులకు సర్వింగ్ చేసేటటువంటి కుటుంబంగా ఉంటున్నది. శారామ్మకు చెప్పినాడమ్మా, నువ్వు కొంచెం పిండి తీసుకొచ్చి మంచిగా వేడివేడిగా రొట్టెలు, ఈయన పశువుల మంద దగ్గరికి పోయి మంచి లేగదూడను, పొరవిన దాన్ని తీసుకొని వచ్చి వంట చేయించి వారికి వడ్డించడం జరుగుతా ఉంది. పనుల్లో అంతమంది ఉన్నారు, వాళ్ళకు చెప్తే వాళ్ళే తీసుకొని పోయి రావచ్చు, కానీ ఈయననే వెళ్ళిపోయి ఈయననే తీసుకొని వచ్చి వారికి అన్ని విషయాలలో సహాయం చేయడానికి, వారికి విందు ఏర్పాటు చేయడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఒకే మాట ఒకే బాటలాగా కనబడతా ఉంది. చూడండి, ఇక్కడ ఆయన వారికి ఆహారాన్ని సిద్ధం చేయడానికి శారాకు ఒక పని అప్పగించాడు. ఆయన ఒక పని మీద వెళ్ళిపోయి చక్కటి భోజనాన్ని ఆయన సిద్ధపరిచి వారి యొక్క ఆకలిని తీర్చాడు. ఇప్పుడు చూడండి, వాళ్ళు వచ్చినటువంటి విషయము ఆయనకు చెప్తా ఉన్నారు. అయ్యా, మేము ఎందుకోసం వచ్చామంటే నిన్ను దీవించడానికి వచ్చాం. నువ్వు సర్వింగ్ పర్సన్ గా ఉంటే దేవుడే నిన్ను దీవించడానికి మనుషులను పంపించి నీ అక్కరలు, నీ అవసరతలు తీరుస్తాడు. ఇప్పుడు ఆయన అంటా ఉన్నాడు భోజనం అయిన తర్వాత, అయ్యా మీదటికి నీకు కుమారుడు కలుగుతాడు. నువ్వు ఏదైతే అనుకున్నావో, ఏదైతే దేవుడు నీకు పిలిచినప్పుడు వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని వాడు. ఆయన ఈరోజు నీకు ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ సంవత్సరానికి శారా కౌగిల్లో బిడ్డ ఉంటాడని చెప్తా ఉన్నాడు. మీరు అన్నట్టుగానే అనే ఆ విశ్వాసము అబ్రాహాంలో ఉండిపోయింది. దేవుడు నన్ను పిలిచాడు, ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, జక్కయ్యను ఏ విధంగా అయితే యేసుక్రీస్తు పిలిచాడో, అబ్రాహామును ఆయన పిలిచి దీవించడానికి, ఆయన రక్షించడానికి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యను రక్షించాడు. ఇక్కడ యెహోవా దేవుడు మానవులుగా వచ్చి ఏం చేస్తా ఉన్నారు? దీవెనలు ఇవ్వడానికి వచ్చి, ఇదిగో నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, నీ వంశాన్ని అభివృద్ధి చేస్తాను, నేను చెప్పిన మాట నెరవేరుస్తానని వీళ్ళ పక్షాన నెరవేరుస్తా ఉన్నాడు. మరి ఆ కోరిక నెరవేరాలంటే వీళ్ళు ఏం చేయాలా? ఇతరులకు సహాయం చేసే వాళ్ళుగా, ఇతరులను సర్వ్ చేసేటటువంటి వ్యక్తులుగా, ఇతరులకు పని చేసేటటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడుతుంది. అంటే ఇక్కడ సర్వింగ్ ఫ్యామిలీగా, సర్వింగ్ పర్సన్ గా ఆయన కనపడతా ఉన్నాడు. దాసుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే వచ్చి ప్రపంచ మానవుల పాపాలను తీసివేయడానికి దాసుడుగా వచ్చాడో, అబ్రహాం కూడా ఇక్కడ దాసుడుగా ఆయన సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు నేను దాసులుగా ఉండాలని అనుకుంటున్నామా? వాసులుగా ఉండాలనుకుంటున్నామా? దాసుడుగా ఉండాలనుకుంటే నువ్వు దీవించబడతావు, వాసుగా ఉండాలనుకుంటే నువ్వు శపించబడతావు. ఇక్కడ దాసుడుగా ఉండి సర్వింగ్ చేయడానికి ఇష్టపడుతున్నటువంటి శారా, అబ్రహాం జీవితాల్లో దేవుడు గొప్ప మేలు చేయడానికి ఆయన కుమారుని అనుగ్రహిస్తున్నాడు. అందుకోసమే వారిని
దర్శించాడు. అంటే సర్వింగ్ ఫ్యామిలీగా నేను ఈ లోకంలో ఉంచడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మరి నువ్వు సర్వ్ చేయడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే బాసిజం నేను చెప్పిందే జరగాలని ఇష్టపడుతున్నారా అనేది మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలా. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని చర్చెస్ లో వాళ్ళు చెప్పినదే చేయాలా, వాళ్ళు చెప్పినట్టుగానే వినాలా. అంటే దేవుడు చెప్పినట్టుగా వినడానికి బదులుగా లోకంలో మానవులు చెప్పినట్టుగా వినాలనేటటువంటి ఒక మూర్ఖ ప్రయత్నాలు కూడా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. వాటిని ఏం చేయాలంటే దేవుని యొక్క మాటల ప్రకారము తగ్గించుకొని ఇతరులకు సహాయం చేసేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆయన దీవిస్తాడు. ఖచ్చితంగా నీ కోరికలు నెరవేరుస్తాడు. నువ్వు ఆయనలో ఉండాలి. ఆయన మాటకు విధేయత చూపిస్తే నీ మనో ఇష్టాన్ని కూడా ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి అబ్రాహాము శారలు ఇద్దరు కూడా సర్వింగ్ ఫ్యామిలీగా ఉన్నారు. వారిని దేవుడు దీవించాడు. ఇంకో విషయం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండము 18వ యెహోవా అధ్యాయము. అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. చూడండి ఇక్కడ ఎంత మంచి విషయం రాశారో చూడండి. మనము ఎంతసేపు ప్రార్థన చేసుకుంటామండి? వ్యక్తిగతంగా ఒక 3 గంటలు ప్రార్థన చేసుకుంటున్నామా? వ్యక్తిగతంగా మనం దేవునితో ఎంతసేపు గడుపుతాం? క్రికెట్ 3 గంటలో 4 గంటలో వస్తుంది, లేదా తెల్లాళ్ళు ఐపీఎల్ అని కంటిన్యూగా వస్తూ ఉంటే కంటిన్యూగా చూసే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మరి అదే దేవుని బిడ్డలు ఆ క్రికెట్ దానిలో, లేకపోతే ఇంకొక సీరియల్లో, ఇంకొక సినిమాను చూసే దాని బదులుగా దేవునితో ఎంత సమయం మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, జనరల్ గా మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి మన సమస్యలు, మన ఇబ్బందులే చెప్పుకుంటాం. ఎక్కువ సమయము మనం ఏం చేస్తామంటే అన్ని కంప్లైంట్లే దేవుని దగ్గర. ప్రభా నాకు అది లేదు, ఇది లేదు, అది చేయి, ఇది చెయ్యి అనే ప్రార్థన చేస్తాము. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినం. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో వినం. ఆయనకు మనం ఆయన చెప్తూ ఉన్నప్పుడు మనము మౌనంగా ఉంటే ఆయన చెప్పేది మనకు వినపడుతుంది. ఆయన చెప్పకముందే మనం ఏం చెప్తామంటే నాకు అది కావాలా, ఇది కావాలా, అసలు ఆయనను పట్టించుకో, ఆయన మాటనే లెక్క చేయం. మన ఇష్టం, మనం ఏదైతే కోరుకున్నామో అదే జరగాల. ఎక్కడైతే ఉండాలనుకుంటున్నామో అక్కడే ఉండాల. అలా ఉంటే అబ్రాహాము దీవించబడేవాడు కాదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. యెహోవా అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రాహాం మాట్లాడడంలే, యెహోవా అబ్రాహాంతో ముచ్చటిస్తా ఉన్నాడంట. చూడండి ఎంతసేపు మాట్లాడుకున్నారు. ఆయన మాట్లాడుట చాలించి దేవుడు వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఒకవేళ అర్ధగంటనో గంటనో చేసుకుంటే ఎప్పుడు మన ఈ సమస్యలు అన్ని మనవే, సింహభాగం ఎక్కువ మన సమస్యలే ఉంటాయి. కొద్దిపాటి పోర్షన్ మాత్రమే ఇతరుల సమస్యల గురించి మాట్లాడతాం. ఇక్కడ అబ్రాహాము దేవుడు మాట్లాడుతుంటే వింటా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, నేనేం చేయాలనుకుంటున్నాను, నేనేంటి అనే విషయాలన్నీ కూడా ఎంతసేపు మాట్లాడాడో చక్కగా వింటూ ఉన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో వింటున్నటువంటి మీ అందరూ కూడా ధన్యులు నాకంటే. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మీరు గ్రహిస్తా ఉన్నారు, దేవుని మాటలు వింటా ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞను మీరు పాటించడానికి వచ్చారు. ఆయన మాట్లాడితే దాంట్లో నుంచి మంచి విషయాలు తీసుకొని నా జీవితంలో వేసుకొని అభివృద్ధి చేయించుకోవాలి నన్ను అనేటటువంటి ఆలోచనతో, ఆశతో మీరు వచ్చారు. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మీతో వాక్యంగా ఆయన ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. యెహోవా అబ్రహాంతో మాట్లాడినట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకోవాలి. వినుట చాలా మంచి విషయాలు. ఎంత మంచి విషయం ఆయనకు చెప్పింటాడో నాకు తెలిసి. అందుకోసమే అబ్రాము అబ్రాము ఏం చేశాడు, దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన తన ఇంటికి తిరిగి వెళ్ళెను. వీళ్ళిద్దరూ సపరేట్ గా మాట్లాడుకుంటా ఉన్నారు. నీకు సపరేట్ ప్లేస్ ఉందా ప్రార్థన చేసుకోవడానికి?
అబ్రాహాముకు సపరేట్ గా ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడేటటువంటి ప్రదేశం ఇది. ఆయనతో గడపడానికి కొంత సమయాన్ని ఆయన కేటాయించుకున్నాడు. ఆయన దగ్గర కూర్చోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గర కూర్చుంటే చాలు విజయం వస్తుంది. ఆయన మాట విని ఆ ప్రకారం చేయండి అని మరియమ్మ ఆ రోజు కానాను వివాహంలో ఆయన చెప్పినట్లు చేయండి అని శిష్యులకు చెప్పింది. నేను చెప్పినట్లు చేయండి అని కాదు ఆయన. యేసయ్య చెప్తే దాని ప్రకారం చేయండి. అప్పుడు ఏం చెప్పినాడు యేసయ్య? ఆ బాణలు ఆ ఎత్తి వరకు నీళ్లు నింపండి. అంతే. వాళ్ళు చేయడము, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే చెప్పాడో అది మాత్రమే చేశారు, అంతే. తర్వాత దేవుడు అద్భుతాన్ని ఆ కానాను వివాహంలో చేసి మొట్టమొదటి అద్భుతాన్ని సృష్టించినట్టుగా దేవుడి వాక్యములో మనం వింటాం. కానీ ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. యెహోవా దేవుడు అబ్రాహాముతో మాట్లాడి ఆయన మనసంతా ఏముందో ఆ విషయాలన్నీ మాట్లాడిన తర్వాత ఆయన వెళుతూ వెళుతూ, నేను కొన్ని విషయాలు చేయడానికి భూమి మీదకి వచ్చాను, కానీ నీకు నేను దాచిపెట్టను అనే విషయాన్ని అబ్రాహాముతో మాట్లాడితే, అబ్రాహాము తర్వాత ఏం చేస్తాడు? ప్రభువా, నువ్వు ఫలానా వ్యక్తుల గురించి వచ్చావు అని నాకు అర్థమైంది. అయితే నీతిమంతులు ఎవరన్నా ఉంటే రక్షిస్తావు కదా, మంచి అనే వాళ్ళు ఉంటే రక్షిస్తావు కదా అని దేవుని దగ్గర ఆయన సప్లికేషన్, ఇతరుల యొక్క అవసరాల గురించి గుర్తించి ప్రార్థించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సోల్ విన్నర్ గా ఉన్నాడు. దేవుని సన్నిధిలో సప్లికేషన్ చేస్తా ఉన్నాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు. అయ్యా, వారిని కాపాడండి, వారు పొరపాట్లో ఉన్నారు, వారిని క్షమించండి అని ప్రార్థన చేయడానికి ఆయన ఎంతో సమయాన్ని కేటాయించి దేవునితో చాలా సమయము మాట్లాడుతూ వచ్చాడు. చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. ఫలానా పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకుంటాను, ఈ విషయం నీకు చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను అబ్రాహాం అని చెప్పాడు. సొదొమ గొమొర్రాల గురించి నేను క్లియర్ గా వచ్చాను, అక్కడ నేను చూసి నాశనం చేస్తాను అగ్ని గంధకాలతో అని చెప్తే, అప్పుడు అబ్రాహాము ప్రార్థన చేస్తాడు. 50 మంది ఉంటే కాపాడుతావు కదా, 40 మంది ఉంటే కాపాడుతావు కదా, 45 మంది ఉంటే కాపాడుతావు కదా, అట్లా 30, 20, 10 కనీసం ఒక్కరు కూడా ఆ పట్టణంలో ఉండకపోవడం మనం గమనిస్తాము. తర్వాత దేవుడు ఆ పట్టణాన్ని ఏ విధంగా నాశనం చేయడము అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడినటువంటి విషయాన్ని కూడా మనకు తెలుసు. మరి ఇతరుల కోసం అబ్రాహాం ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. అంటే నశించిపోయే ఆత్మల పట్ల భారాన్ని కలిగినటువంటి అబ్రాహాంగా ఉన్నాడు. సప్లికేషన్. ఆయన జీవితంలో దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నాడు. ప్రభువా, క్షమిస్తావా, మన్నిస్తావా, నన్ను కరుణించు, ఇతరులను కరుణించి, నన్ను కరుణిస్తున్నావు అడిగితే వీళ్ళని కూడా కరుణించు అని ఆయన అడుగుతా ఉన్నాడు. నేను కూడా అలాంటి స్థితిలోనికి రావాలి, అందుకోసమే నిన్ను లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి వేరు చేశాడు. నీ మాట తీరు వేరుగా ఉండాలి, నిజాయితీగా జీవించాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో జీవించాలి, ఆయన కోరుకున్నటువంటి వాటిని మనం చేయాలి. ప్రేమ, దయ, కరుణ, జాలి, దేవునికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలను మనం ఏం చేసుకోవాలా? కొనికి పుచ్చుకోవాలి. మనల్ని చూసి ఇతరులు చీ అనే బదులు మనల్ని చూసి వాళ్ళు క్రైస్తవులని నేను చూసి, నీ నడక చూసి, నీ ప్రవర్తన చూసి, నీ డ్రెస్ చూసి, నీ మాట తీరు చూసి ఇతరులు గమనించే వ్యక్తులుగా ఉండాలి. అబ్రాహాము ఆ స్థితిలో ఉన్నటువంటి కుటుంబం. దేవునికి మొరపెట్టేటటువంటి కుటుంబం. చూడండి, దేవుడు మాట్లాడితే దేవునితో మళ్ళీ ఆయన తిరిగి మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు నేను నాశనం చేస్తానని చెప్పాడో వెంటనే, అయ్యో అక్కడ చాలా మంది ఉన్నారు, ఆయన తమ్ముని కుమారుడు హారాను కుమారుడు లోతు ఉన్నాడు అని ఈయన నీతిమంతులు ఉంటారులే అనుకున్నాడు, కానీ ఒక్కడే కనపడినాడు ఆ ఊర్లో, ఒకే ఒక్క పర్సన్.
ఎవరు? లోతు. కానీ ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు నీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో దానిని ఆయన ఫుల్ఫిల్ చేస్తాడు. కనీసం మా వాడు ఉన్నాడు, వాడినన్నా రక్షించావా అంటే అది ఆయన లోపల ఉంది. ఇతరులను కూడా రక్షించు, మా వాళ్ళను కూడా రక్షించు అనేటటువంటి ఆలోచన అబ్రాహాములో ఉంది. కాబట్టి ఈయన మాట చొప్పున లోతు కుటుంబాన్ని రక్షించాడు, భార్యను రక్షించాడు, కుమార్తెను రక్షించాడు, అల్లులను కూడా రమ్మని చెప్తే వాళ్ళు రాలేదు. కానీ వీళ్ళు వస్తూ 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 దేవుని మాటను దో లోతు మీరు తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని చెప్తే దేవుని మాటను వింటూ దేవుని దాసుడు వెళ్ళిపోతూ వచ్చాడు. కానీ ఏం జరుగుతుందో చూద్దామని వెనక్కి తిరిగి చూసింది లోతు భార్య, ఉప్పు స్తంభమై నిలిచిపోయిందట. అంటే దేవుని మాట మన జీవితాల్లో ఉంటే దాని ప్రకారం నడుచుకుంటే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. అసలు దేవుని మాటను, యెహోవా దేవుని మాటను అబ్రాహాము విన్నాడు కాబట్టి ఆయన దేవునికి చెప్పుగలిగాడు సమస్య. మరి ఆయన మాటను దేవుడుగా విన్నాడుగా, లోతును రక్షించాడు. మరి లోతు కుమార్తెలు, ఆయన భార్య, వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు లేదో వాళ్ళ గురించి రాయబడలేదు. కానీ లోతును బట్టి లోతు కుటుంబాన్ని ఆయన రక్షించడానికి బయటికి తీసుకొని వచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, నిన్ను బట్టి నన్ను బట్టి మన బంధువులను, మన దేశాన్ని, రాష్ట్రాన్ని, సమాజాన్ని దేవుడు రక్షించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం ఆయన సన్నిధిలో మొరపెట్టే వాళ్ళంగా, అబ్రాహాం లాగా మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఇతరుల గురించి, ఇతరులకు మేలు కొరకైనటువంటి ఆలోచన మన హృదయాల్లో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారికి కూడా మేలు చేసేటటువంటి కార్యక్రమాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మాట తప్పడు. నేనే చాలా సార్లు మాట తప్పినటువంటి వ్యక్తిగా నేను ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాను. కానీ దేవుడు నా జీవితంలో ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు. నేను ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ దేవునికి ఇష్టంగా జీవించలేకపోయాను. కానీ ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన నన్ను క్షమిస్తూ, ఆదరిస్తూ, ఆయన ప్రేమలో నడిపిస్తా ఉన్నాడు. నేను పరిశుద్ధుని కాదు, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతను ఆపాదిస్తూ నన్ను ఆయన మార్గమును నడిపిస్తున్నటువంటి ఆయన పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించి సరిచేస్తూ నడిపిస్తూనే ఉంది. నాకు ఇక భయం లేదు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఆదరిస్తాడు. ఆయన వైపు చూస్తాను, ఆయన నన్ను ఆదరించి నడిపించి పోషిస్తాడనేటటువంటి నమ్మకం నాలో, మీలో ఆయన కలుగజేశాడు. మరి నిన్ను రక్షించినటువంటి దేవుడు ఆయన అడుగుతా ఉన్నాడు, అబ్రహాం లాగా ఇతరుల కోసం మొరపెడతావా? నీ పనుల కోసమే ప్రభా నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, నాకు ఆ ఇల్లు కావాలా, ఆ కారు కావాలా, ఈ కారు కావాలా, నా పిల్లలు ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని మన గురించి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులుగా కాకుండా ఇతరుల గురించి ఎక్కువగా ప్రార్థన చేసేటటువంటి వ్యక్తురాండ్రుగా మనం ఉండాలని దేవుడి రాత్రికాల సమయంలో కోరుకుంటా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో చూడండి ఎన్ని కార్యక్రమాలు ఆయన చేస్తూ వస్తా ఉన్నాడు. ఆయన లోబడతా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని ఆయనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడే ఆయనతో మాట్లాడడం, ఆయన ఆ మాట ప్రకారం వినడం, ఆయన మాట ప్రకారం రావడం, ఆయన మాట ప్రకారం చేయడం ఆయనకు ఇష్టమైపోయింది. ఆ ఇష్టాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని అబ్రహాం ఇష్టంగా మార్చుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఆయన దీవెనకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆయనను ఉంచాడు, శారాను ఉంచాడు. ఇంకో విషయాన్ని చూసి ఊగించుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని నేనేమియూ చేయకము,
నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవనియు ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. చాలు చాలు ప్రియులారా, ఇక్కడ చూడండి, దేవుడు నీకు ఇష్టమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని కోరుకుంటా ఉన్నాడు. 100 సంవత్సరాల ప్రాయంలో కొడుకునిచ్చి ఆ పిల్లోడు పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుడు అడుగుతా ఉన్నాడు, అబ్రహామా, నీకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి నా కోసము బలి అర్పించాలి అని చెప్పాడు. బాలుడే 12, 15 సంవత్సరాల పిల్లవాడు ఉండొచ్చు. ఈ పిల్లవాడిని తీసుకొని బలి అర్పించడానికి కొండ మీదకి వెళ్తా ఉన్నాడు. శారాకి ఏం చెప్పలేదు. శారాకన్నా చెప్పినాడు అనుకో, ఇదిగో శారా, దేవుడు మన అబ్బాయిని చంపేయమన్నాడా అని చెప్తే అయిపోయి. ఇంకా శారా ఏడ్చి గగ్గోలు పెట్టి ఒకవేళ గొడవ చేసిండేదేమో తెలియదు, కానీ ఎవరికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి పనులకు కూడా తెలియదు. గాడిని తీసుకొని, 2 పనులను తీసుకొని, కట్టెలు తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నిప్పుని తీసుకున్నాడు, పనులను తీసుకుపోయి ఒక ప్రాంతంలో, అయ్యా మేము ఫలానా ప్రాంతానికి వెళ్ళి దేవుడిని ఆరాధించి తిరిగి వస్తాము అని పనులకైతే చెప్పాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు అబ్రాహాముకు? నీ కుమారుని నా కోసం అర్పించాలి అని చెప్పాడు. మరి ఇప్పుడు ఆయనకి ఎంత బాధ ఉంటుందండి. అసలు ఒకే ఒక్క కుమారుడు, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పేరుంది, ప్రఖ్యాతలు ఉన్నాయి, వృద్ధాప్యంలో కలిగినటువంటి కుమారుడు. ఈ వ్యక్తిని ఆయన తీసుకోవాలని ఇష్టపడుతున్నాడంటే ఆయన సనగడం కానీ గొనడం కానీ నేను ఎందుకు ఇస్తానని దేవుని దగ్గర ఆర్గ్యుమెంట్స్ ఏం చేయలేదు. ప్రభా నువ్వు అడిగావా, ఓకే ప్రభా అని చెప్పేసి మెల్లకుండా దేవుని మాట మాత్రమే ఆయన హృదయంలో ఉంది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? బిడ్డను చంపడానికి, బలి అర్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రామా అబ్రామా ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీకు ఇష్టమైనటువంటిది ఏదైతే ఉందో, అది నీ ప్రాణమా, నీ డబ్బులా, నీ కూతుర్లా, నీ ఆస్తి, కారా, ఆయన స్థానంలో నువ్వు దేన్నైనా ఉంచుకుంటున్నావేమో దాన్ని పక్కన పెట్టమని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. అది ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారు కావచ్చు, కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, ఏదైనా కానీ దేవుని స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా నీలో ఉంటే దానిని పక్కన పెట్టేయాలి. ఆ ప్రదేశంలో దేవుని మాత్రమే ఉంచుకోవాలి. దేవుడు సర్వాంతర్యామి, ఆ సర్వసృష్టికర్త, ఆ దేవదేవుడు నీ హృదయంలో నివసించాలని కోరుకుంటా ఉన్నాడు. ఆ ప్రదేశాన్ని ఆయనకు మాత్రమే ఇవ్వాలి. నీ హృదయంలో ఆయన వసించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆ ఖాళీలో ఆయన మాత్రమే ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆ ఖాళీని దేనితోనైనా నింపాలని అనుకుంటే దానిని దేవుడు దూరం చేయాలనేటటువంటి ఒక లెసన్ చెప్పాడు. అబ్రాహాముకు తన కుమారుడు ఇష్టమే, నో డౌట్. కానీ దేవుని మాట దానికంటే ఇష్టం. దేవుని మాట ఆయనకు అమృతం లాంటిది అనమాట. ఆయన చెప్పినాడా అంతే, ఆయన ఇచ్చినాడు, ఆయన అడుగుతా ఉన్నాడు, ఓకే ఆయన కోసం నేను బలి అర్పిస్తానని ఆయన హృదయంలో నుంచి ఏం చేశాడు? అబ్రాహాము తీసేసుకున్నాడు. ఫస్ట్ అబ్రాహాం హృదయంలో లేడు, ఆల్రెడీగా నేను బలి ఇచ్చాను దేవునికి అని డెసిషన్ తీసుకున్నాడు హృదయంలో. ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకున్నటువంటి విషయాన్ని దేవుడు గమనించాడో, రియల్ గా ఇక్కడ చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కత్తి ఎత్తాడు, బిడ్డను చంపేద్దాం అనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ దేవుడు నీ హృదయంలో దేవునికి మాత్రమే స్థానం ఇచ్చావనే విషయము ప్రజలకు, దేవునికి తెలుసు ప్రియులారా. కానీ నీకు నాకు తెలియడం కోసం ఇది వృత్తాంతంగా ఉంచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా,
దేవుని యొక్క స్థానాన్ని దేనితో కూడా భర్తీ చేయకండి. దేవునితోనే, యేసుక్రీస్తుతోనే భర్తీ చేసుకోండి. మీ జీవితాలను దేవునికి సమర్పించుకొని ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ, ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఆయనను మాత్రమే సింహాసనాసీనుడిగా మీ హృదయాల్లో ప్రతిష్ఠించాలి అన్నటువంటి ఒక లెసను ఇక్కడ అబ్రహాం ద్వారా నీకు నాకు తెలియజేస్తా ఉన్నాడు. అది ఎప్పుడైతే తీసేసుకుంటావో అప్పుడు మళ్ళీ దేవుడే చూడండి ఏమంటున్నాడు అబ్రహాంతో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమార్ని నాకియ, వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవుడు చెప్పాలండి, హృదయంలో ఉన్న విషయం ఆయనకు తెలియదా? ఈ పిల్లవాడు చిన్నవాడు అన్నటువంటి విషయం ఆయనకు తెలియదా? ఇంటి దగ్గర ఈ చిన్నవాడనే విషయము దేవాది దేవుడైనటువంటి యెహోవాకు తెలుసు కాదు. కానీ ఆయనను ఏం చేశాడు? చివరి దాకా తీసుకొని వస్తా ఉన్నాడు. అక్కడ గమనిస్తా ఉన్నాడు. అంటే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో చివరి వరకు లాగుతాడు. నిలబడతావా లేదా, ఉంటావా లేదా అని నిన్ను సమస్యకుండా తీసుకొని వెళ్తాడు. అప్పుడు నిలబడడానికి నువ్వు సిద్ధహస్తులుగా ఉండాలి. వెనకంజ వేయరాదు. ఆయన మాటను నువ్వు వింటూ ఉన్నావంటే, చూడండి, ఈయన బాధలో ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. కానీ దేవుడు మాట్లాడగానే వెంటనే రెస్పాన్స్ ఇస్తా ఉన్నాడు దేవునికి. ఆయన మెల్లని స్వరము నీకు వినపడతా ఉంది ఈ రాత్రికాల సమయంలో. ఆయనకు నువ్వు విధేయత చూపిస్తే నీ హృదయంలో నివసించాలని, నిన్ను రక్షించాలని ఆ దేవాది దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపించి కలువరి శిలువలో ఆయనను బలిగా అర్పించాడు. నా పాపముల కోసము ఆయనను బలిగా, దహన బలిగా అర్పించినట్టుగా అబ్రాహాము తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని కలువరి శిలువలో ఆయన బలి అర్పించాడు. సర్వమానవుల యొక్క పాపాలను ఆయన మీద వేసి ఇప్పుడు ఏం చేశాడు? మానవులందరికీ రక్షణను ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు. దేవునితో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. మరణము తర్వాత జీవితం ఉంది అనేటువంటి విషయాన్ని మనకు ఆయన బోధపరుస్తా ఉన్నాడు. ఆయనతో ఉండే పరలోక భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నీ జీవితంలో స్వీకరించినట్లయితే నీకు నేడు రక్షణ ఆయన అనుగ్రహించాలని ఇష్టపడతా ఉన్నాడు. అబ్రాహాము ఆయన ఏకైక కుమారుణ్ణి అర్పించడానికి ఇష్టపడ్డాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ప్రపంచ మానవాళికి ఇచ్చివేసి, ఇదిగో సమస్త మానవులారా, నా కుమారుని మీరు మీ హృదయాల్లో స్వీకరించండి. యేసుక్రీస్తు ఈ లోకానికి లోక రక్షకుడుగా వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన వైపు చూసి ఆయనను మీ హృదయాల్లో చేర్చుకుంటే మీకు పరలోకములో ఉండే భాగ్యాన్ని, రక్షణను అనుగ్రహించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రాహాము దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన లోకంలో దేవుని యొక్క శాల్వేషన్ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని కోసం సపరేట్ చేయబడ్డాడు. దేవుని పని విషయంలో సర్వింగ్ పర్సన్ గా, దాసుడుగా ఆయన ఉన్నాడు. దేవుని సన్నిధిలో సప్లికేషన్ చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క పని నిమిత్తమై సాక్రిఫైస్ చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి దావీదు యొక్క జీవితంలో ఈ 5 విషయాలు ఉన్నాయి. రక్షించబడ్డాడు, శాల్వేషన్ ఉంది, దేవుని కోసం సపరేషన్ ఉంది, దేవుని కోసం పనిచేసే సర్వింగ్ యాటిట్యూడ్ ఉంది, దేవుని సన్నిధిలో సప్లికేషన్ చేసేటటువంటి పర్సన్ గా ఉన్నాడు, దేవుని కోసం
సాక్రిఫై చేసేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో నీ స్థాయి, నీ స్థితి ఎలా ఉంది? అబ్రాహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దేవుని కుటుంబంగా ఉన్నాడు. అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. నా జీవితంలో కూడా దేవుడు నిన్ను రక్షించాడు, సపరేట్ చేసుకున్నాడు. ఇతరులకు దాసులుగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఇతరుల కోసం మొరపెట్టాలని ఆయన కోరుతా ఉన్నాడు. దేవుని కోసం నువ్వు ఏం చేయాలి? బలిగా అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. ఆయన మాటలను నీ హృదయంలో చేర్చుకొని ఆయన కోసమే ఈ లోకంలో జీవించాలన్నటువంటి విషయాన్ని ఈ లేఖనాల ద్వారా మనకు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన ఎవరు?